హాయ్ అందరికీ నమస్కారం. జనసేన పార్టీకి తెలంగాణలో అన్ని మంచి శకునములే అనిపిస్తూ ఉన్నాయి. తాజాగా కొండా సురేఖ అంశం చాలా కీలకంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ మీద వ్యతిరేకత పెరుగుతోంది. కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారి మీద ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం కనబడుతోంది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ హైదరాబాద్కు వస్తున్నారు. సాయంకాలం ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్లో కొంత కీలకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ అధిష్టానం కూడా వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అన్న ఒక డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా రేవంత్ రెడ్డి వర్గం వినిపిస్తూ ఉంది. అదే గనక జరిగితే, ఒకవేళ కొండా సురేఖ వర్గాన్ని సస్పెండ్ చేయటం అంటూ జరిగితే ఖచ్చితంగా ఆప్షన్ ఏ జనసేన పార్టీని పరిశీలిస్తున్నారు. జనసేన పార్టీలోకి రావాలని కొండా సురేఖ దంపతులు భావిస్తున్నారట. యాక్చువల్గా అయితే నిజంగానే సుష్మితని ఒకవేళ గనక వీళ్ళని క్షమించి వదిలేస్తే సుష్మిత జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈమెను పార్టీలోంచి అలానే తీసేయకుండా, సస్పెండ్ చేయకుండా, మంత్రి పదవి తీయకుండా ఉంటే గనక సుష్మిత తల్లిదండ్రులతో వ్యతిరేకించి జనసేన పార్టీలో చేరి పరకాల స్థానాన్ని ఏం చేయబోతా ఉంది. రేవూరి ప్రకాష్ రెడ్డి ఇప్పుడున్న ఎమ్మెల్యే వచ్చేసారి కూడా ఆయన్నే గెలిపించుకోవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు దీని అంతటికీ ఆజ్యం పోసాయని చెప్పాలి. సో ఇప్పుడు పరకాలలో సుష్మిత గారు మంచి ఫైర్ బ్రాండ్. సుష్మిత మామూలుగా మాట్లాడదు ఆవిడ. సో ఫైర్ బ్రాండ్ జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం కనపడుతోంది. జనసేన ఆప్షన్గా పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. ఒక ఫ్రెష్నెస్ వస్తుంది పార్టీకి సంబంధించి. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి చరిష్మా కావచ్చు, స్థానికంగా ఉండే బలం కావచ్చు, మున్నూరు కాపుల బలం కావచ్చు, సుష్మితకు ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఇవన్నీ వెరసి అంటే కొండా దంపతులకు ఉన్న ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కావచ్చు. ఖచ్చితంగా పరకాలలో సుష్మిత గారి గెలుపుకు దోహదపడతాయన్న ఒక సమీకరణం ఆల్రెడీ ఒక చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కేరళలో ఉండడంతో కేరళం నుంచి ఆయన వచ్చిన తర్వాత చర్చలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కొండా దంపతులు వెళ్ళకపోయినా సుష్మిత వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ కొండా దంపతుల మీద తీసుకోకూడని చర్య కనుక కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ సహజంగా జరుగుతుంది. ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు తిట్టడం అనేది గత నుంచి చాలాసార్లు జరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. రేవంత్ రెడ్డి గారు భరించే పరిస్థితుల్లో లేరు. సో భరించే పరిస్థితులు లేరు కాబట్టి కొండా సురేఖ దంపతుల ఆలోచన జనసేన పార్టీగా కనపడుతోంది. ఒకవేళ గనక సస్పెండ్ చేయడం జరిగితే ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. కొండా సురేఖ దంపతులతో పాటు మరికొంతమంది నాయకులు కూడా ఇప్పటికి కూడా జనసేన వైపు చూస్తున్నారు. చాలా పెద్ద నాయకులు జనసేన వైపు చూస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఇప్పుడే పార్టీలోకి వచ్చే అవకాశం లేదు. చాలా పెద్ద పెద్ద వికెట్లు జనసేన పార్టీలోకి రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వికెట్లు పడబోతున్నాయి, జనసేనలోకి రాబోతున్నాయి. అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది జనసేన పార్టీలోకి రాబోతున్నారు. ఎస్పెషల్లీ బార్డర్ జిల్లాలో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి కొంతమంది నాయకులు జనసేన వైపు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ దంపతులు కనుక జనసేన పార్టీలోకి వస్తే జనసేన పార్టీకి ఎనలేని బలం అని చెప్పాలి. ఈ బార్డర్ జిల్లాల్లో బలం ఉండడం వేరు, వరంగల్, కరీంనగర్ లాంటి చోట్ల, నిజామాబాద్ లాంటి చోట్ల బలం ఉండడం వేరు. నిజామాబాద్లో కూడా ఒక ప్రముఖ నాయకుడు జనసేన పార్టీలోకి రాబోతున్నాడు. కరీంనగర్లో కూడా అదే పరిస్థితి కనబడుతోంది. ఒక్కొక్క జిల్లా నుంచి ఒక పెద్ద నాయకుడిని తీసుకునే వ్యూహంలో జనసేన పార్టీ ఉందని చెప్తున్నారు. మొత్తం మీద కొండా సురేఖ మీద తీసుకునే నిర్ణయం మీద జనసేన భవితవ్యం కూడా ఆధారపడిందని చెప్పాలి. అఫ్కోర్స్ ఎవరు వచ్చినా రాకపోయినా జనసేన పార్టీ 1 to 10 పవన్ కళ్యాణ్ గారే. కానీ కాస్త వేగంగా ముందుకెళ్ళాలి, పార్టీ జనాల్లోకి వెళ్ళాలి, వేగంగా ఎంతో కొంత పార్టీ స్థానాలు సాధించాలి అంటే కనుక జనసేన పార్టీకి పెద్ద నాయకుల అవసరం ఉన్నది. సో ఇంకా ఇక్కడ చెప్పాలంటే కులాల కుంపట్లు, కులాల తన్నులాటలు, కుమ్ములాటలు పెద్దగా లేవు కాబట్టి మంచిగా ఎవడు చేస్తే వాడిని గెలిపించే అవకాశం ఉంది. కేవలం ఒకే ఒక మైనస్ ఏంటంటే ఆంధ్ర పార్టీ అని కొంతమంది బీఆర్ఎస్ లాంటి వాళ్ళు, కవిత లాంటి వాళ్ళు బ్లేమ్ చేసేది ఒక్కటే తప్ప దాన్ని ఎదుర్కోగలిగితే జనసేన పార్టీకి ఇక్కడ తిరుగు లేదని చెప్పాలి. కొండా సురేఖ దంపతులు వస్తే జనసేన పార్టీలో ఒక మరో సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో సరికొత్త అధ్యాయం, వరంగల్ జిల్లాలో సరికొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.